హైదరాబాద్ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న థ్రిల్ సిటీకి అయితే వచ్చేసామండి. యూట్యూబ్లో ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్న థ్రిల్ సిటీకి అయితే వచ్చేసాము. మరి టైమింగ్స్, ప్రైజెస్, ఏమేం గేమ్స్ ఉన్నాయో చూసేద్దామండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదండి, కార్డు తీసుకోవాలి. ఆ కార్డులో రీఛార్జ్ చేసుకుంటే మనకు పాయింట్స్ అనేవి వస్తాయి. అంటే కార్డు రీఛార్జ్ అనేది కూడా ప్యాకేజీలు అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అనుకుంటండి. మేమైతే యూట్యూబ్లో చూసిన దాన్ని బట్టి అయితే అడల్ట్స్కు ప్రైజ్, చిల్డ్రన్స్కు ప్రైజ్ అలా ఉన్నాయి. సపరేట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. కానీ మేము వచ్చినప్పుడు అయితే ఒకటే కార్డు ఇచ్చారు ఫ్యామిలీ మొత్తానికి. దానిలో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1000 రూపీస్, 2000 రూపీస్, 3000, 5000 అలా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందండి. దాన్ని బట్టి పాయింట్స్ అనేవి వస్తాయి. మేమైతే 3000 రూపీస్ రీఛార్జ్ చేసాము. అవి సరిపోక మళ్ళీ 2000 రూపీస్ రీఛార్జ్ చేయాల్సి వచ్చింది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to నైట్ 11 వరకు ఉందండి. ఈ లోపలే మనకి రెస్టారెంట్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ అన్నీ లోపలే ఉంటాయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గేమ్స్కి వచ్చేసి బిలో 8 years వాళ్ళకండి 100 నుంచి 150 పాయింట్స్ వరకు కట్ అవుతాయి. ఇవి వచ్చేసి 250 కాయిన్స్ వరకు కట్ అవుతాయండి. ఈ గేమ్స్కి వచ్చేసి మనకి ఈ కార్డులో ఉన్న పాయింట్స్ ఓన్లీ లోపల ఉన్న గేమ్స్ వరకే యూజ్ అవుతాయండి. మళ్ళీ అవుట్డోర్ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, జిప్ లైన్ అని అవన్నీ ఉన్నాయండి. ఆ గేమ్స్కి మళ్ళీ మనం సపరేట్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 5000 రూపీస్ రీఛార్జ్ అవుతా అంటే పర్లేదండి. 5 మెంబర్స్ వెళ్ళాము. ఫ్యామిలీ మొత్తానికి కలిపి మార్నింగ్ 11 to నైట్ 11 వరకు ఒక 5000లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నామంటే వర్తనే అనిపించింది. చిన్న పిల్లలు అయితే ఇంకా చెప్పవసరం లేదు, వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. నాకైతే ఇక్కడ నచ్చిన గేముల్లో మెయిన్ వచ్చేసి ఈ విఆర్ గేమ్ అండి. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. వెనక్కి తిరుగు. తీయకు రా ఉంది కదా అని వదలు రాయికు అని ఫాస్ట్గా విఆర్ గేమ్కి వచ్చేసి 250 కాయిన్స్ అయితే కట్ అవుతాయండి. ఈ కార్డ్లో ఇంకా మనకి పాయింట్స్ అనేవి ఉంటే అవి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ వ్యాలిడిటీ వచ్చేసి 1 year ఉంటుంది. ఈ గేమ్కి వచ్చేసి 200 పాయింట్స్ అయితే కట్ అవుతాయండి. ఇందులో నాకు బాగా నచ్చిన ఇంకొక షో ఉందంటే 12D మాన్స్టర్ థియేటర్ అండి. ఒక 10 minutes షో ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుందండి షో అయితే. మెయిన్గా మా మమ్మీ అయితే బాగా ఎంజాయ్ చేసింది. పిల్లలు భయపడతారేమో అనుకున్నాము, పిల్లలు భయపడకుండా బాగా ఎంజాయ్ చేశారు. మా మమ్మీ భయపడింది. ఆ 3D గ్లాసెస్ పెట్టుకుని మన థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ అనేది ఉంటుందండి. అందుకే నేను రికార్డు కూడా చేయలేదు. మనకి ఇందులో ఎఫెక్ట్స్ అనేవి కనిపించట్లేదు. థియేటర్లో మనకి చైర్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయండి. పైనుంచి మనకి వాటర్ పడుతున్న ఫీల్ అలా అయితే అనిపిస్తుంది. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇది వచ్చేసి వాటర్ స్ప్లాష్ కోస్టర్ రైడ్ అండి.
దీనికి మనకి 300 పాయింట్స్ అనేవి కట్ అవుతాయి. గెట్ రెడీ. గెట్ రెడీ. నాకు అప్పంటే భయం. నాకు అప్పంటే భయం. ఈ గేమ్స్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ ఉంటాయండి. అవుట్ సైడ్ ఉన్న గేమ్స్కి మనకి కార్డ్ అయితే యూజ్ అవ్వదు, మనం అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్కానర్ లేదు, గూగుల్ పే, ఫోన్పే కూడా లేవండి, ఓన్లీ క్యాష్ పెట్టి మనము బయట ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పక్కన రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్స్లో వాటిలో స్కానర్ ఉంది, ఈ ఐస్ క్రీమ్ దగ్గర మాత్రం స్కానర్ లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం నేనైతే. ఇక్కడున్న గేమ్స్లో పిల్లల ఫేవరెట్ గేమ్ అయితే జిప్ లైన్ గేమేనండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ గేమ్ వచ్చేసి బిలో 8 years పిల్లలకండి. 1 hourకి 300 పాయింట్స్ అయితే కట్ అవుతాయి. ఈ సాక్స్కి విడిగా పే చేయాల్సి ఉంటుంది అమౌంట్, 100 రూపీస్ పర్ పేర్. ఈ సాక్సెస్ లేకుండా అయితే లోపలికి ఎంట్రీ లేదండి, ఖచ్చితంగా సాక్సెస్ అనేవి తీసుకోవాలి.